అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి అంశం మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్నప్పుడు అంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా చేసుకుని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు స్పీకర్ కూడా నవ్వులు పూయించినటువంటి ఘటన ఇప్పుడు చాలా మందిని విస్మయానికి గురి చేస్తూ ఉంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విషయాన్ని ఉద్దేశించి ఆనందించండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని వ్యతిరేకించాల్సినటువంటి స్పీకర్ నవ్వులు పూయించారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అసెంబ్లీలో ఏదో చర్చ జరుగుతూ ఉందండి. ఆ చర్చ జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో ఒక ఉపమానం కింద దీన్ని ఒక ఏమంటారు, సామెతలు అంటారు. ఇది సేయింగ్. ఇది యాక్చువల్గా తెలుగులో సామెత కాదు, మన ఇండియా సామెత కాదు, ఇది ఫారిన్ది, ఇంగ్లీష్ సామెత అది. అయితే ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం వాడారు ఇది. అయితే అలా సామెతలు వాడటం కరెక్టే. ఏంటి మేడం? నో ఈ సామెత కాదు. మాట్లాడేటప్పుడు సామెతలతోటి, ఇప్పుడు నేను మాట్లాడేప్పుడు కూడా చాలా సామెతలు వాడుతుంటా. అవును, సామెతలు వాడటం తప్పు కాదు, సేయింగ్స్ వాడటం తప్పు కాదు. కానీ మనం వాడుతున్న సేయింగ్ ఏదైతే ఉందో, సామెత ఏదైతే ఉందో, అది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ మనిషికి ఆ సంస్కారం లోపించింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అతనికి లోపించడమే కాకుండా ఆ సభాపతికి కూడా లోపించింది. చూసారా? ఇది మరీ దారుణమైన విషయం. అంటే మన సమాజంలో మనుషుల స్థాయి ఎట్లా ఉందో చూడండి. ఎలా ఎంత సున్నితమైన అంశం అది, అంశం అనేది. దాన్ని ఉద్దేశించి నవ్వులు పూయించేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు కొంతమంది నిజంగా నవ్వడం, ఏంటి అసలు దీన్ని? సమాజంలో నేను మగవాళ్ళు అంటే ఇమీడియట్గా కోపం వస్తుంది, కానీ అక్కడ ఎక్కువ నవ్వింది మగవాళ్లే కాబట్టి మగవాళ్ళు అనక తప్పదు. వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది, వీళ్ళ మానసిక స్థాయి ఎట్లా ఉంది, వీళ్ళకి ఒక సున్నితమైన అంశాలని సున్నితంగా డీల్ చేయడం రాదా వీళ్ళకి? ఇప్పుడు 10 మందిలో మాట్లాడేవాడు పద్ధతిగా మాట్లాడాలి, ఇక అంతే. నీకు 10 మందిలో మాట్లాడే అవకాశం దొరకడం అంటే అది ఒక అదృష్టం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవ్వడం అనేది చిన్న విషయం కాదు. నువ్వు కష్టపడ్డావా, నీ పార్టీ కష్టపడిందా, నీ ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకున్నారా, వేరే విషయం. నువ్వైతే ఎమ్మెల్యే అయ్యావు, చట్టసభలోకి వెళ్ళావు. చట్టసభలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రవర్తించాల్సిన తీరు ఎట్లాంటిది? అసలు ఆ కర్ణాటకలోనే ఏదో ఉన్నట్లుంది. ఒకసారి చూస్తా కర్ణాటక అసెంబ్లీలో ఎగ్జాక్ట్లీ దొరికారు. అట్లాగే ఇప్పుడు మొన్న ఆ ధర్మస్థలి వ్యవహారం చూసాము. అట్లాగే ఇప్పుడు ఇతను మాట్లాడిన దానిలో ఇతని మానసిక స్థాయిని మనం ఏ విధంగా అంటాం చెప్పండి? ఏమన్నా అంటే మా మగాళ్ళని అనేశారు, మీరు స్త్రీవాదులు అని నాకు ట్యాగులు కడతారు, కానీ ఈ విషయంలో తిట్టకుండా ఎట్లుంటాం చెప్పండి? తిట్టొద్దా? అసలు ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు నోటికి పని చెప్తూ ఉన్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతూ వివాదాల్లోకి. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడలేదండి ప్రజాప్రతినిధులు. మన సమాజంలో మన మధ్యలో ఉన్నవాళ్లే. మన సమాజంలో స్థాయి కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు మొన్న శివాజీ విషయం చూడండి. శివాజీ కొంచెం ఒక 4 బూతు పదాలు వాడగానే ఎలా నవ్వారు? కోతుల్లాగా కిచకిచ ఎట్లా నవ్వారు? అనసూయ సీన్లోకి వచ్చేసరికి ఆ విషయం అంతా పక్కదారి పట్టింది, కానీ అది నిజంగా మాట్లాడితే అసలు అనసూయ మాట్లాడింది కాసేపు పక్కన పెట్టేసేస్తే ఆ సభలో యూత్ ఆ విధంగా అతను మాట్లాడిన 3 మాటలకి, పొగరుతోటి మాట్లాడిన మాటలు, ఊరుకుంటామా 4 పీకుతాము అనే మాట, అలాగే ఇంకొక మాట వాడినప్పుడు అసలు ఆడవాళ్ళకి ఈ విధంగా శుద్ధులు చెప్పే విషయంలో అతను ఆ వ్యవహారం మొత్తంలో అసలు శివాజీని ఎంత తప్పు పట్టాలి? కానీ ఇవాళ చాలా తెలివిగా చాలామంది కష్టపడి శివాజీని ఈ విధంగా ఒడ్డున పడేశారు, కానీ అసలు శివాజీకి హక్కు ఉందా? శివాజీకి తెలియదా మాత్రం?
అసలు అప్పుడు ఏంటి నేను మాట్లాడే మాటలకు అంత నవ్వు మీకు ఎలా వచ్చింది, మనం సంస్కారంగా ఉండాలని చెప్పలేకపోయాడా? ఎందుకంటే అతనికే సంస్కారం లేదు కాబట్టి, అతని బుర్రలో బూజు ఉంది కాబట్టి. అతను నేను ఒక మగవాడిని, నేను ఎంత లేక్ మాటలైనా మాట్లాడగలను, నాకు ఒక లైసెన్స్ ఉంది సొసైటీలో అనుకున్నాడు కాబట్టి మాట్లాడాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంతే. మరి ఇప్పుడు ఈ విషయమే ఉందండి. మొన్న శివాజీ విషయాన్ని చాలా మంది మహిళా మనులు సమర్థించారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా సమర్థిస్తారా? మరి ఇక్కడ ఎవరు బట్టలు తీసుకుని కూర్చున్నారు వాళ్ళు ఆ మాట మాట్లాడటానికి? ఏమైనా అసెంబ్లీలో అత్యాచార ఘటన జరుగుతుందా? ఎట్లా అనగలిగారు? అంటే ఒక జర్నలిస్ట్ గా ఆ పదం వాడకూడదు కానీ చెప్తున్నప్పుడు ఏంటి అని అసలు ఏంటి అంత సింపుల్ గా ఎలా అనగలిగారంటారు? అది సామెత. ఇప్పుడు చాలా సామెతలు అవి ఫారిన్లో పుట్టనివ్వండి, భారతదేశంలో పుట్టనివ్వండి, ప్రతి సామెత వెనకమాల నిగూఢంగా చాలా సామెతలు, మెజారిటీ సామెతలు ఆడవాళ్ళని అపహాస్యం చేసేటట్లే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక సామెత మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇడిసేసినమ్మ ఇయ్యం అందితే అంతకంటే ఇడిసేసినమ్మ వచ్చి హారతి పట్టింది అనేది ఒక సామెత. నాకు ఈ సామెతల్ని చూసి 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 నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఈ సామెతల్ని మగవాళ్ళ మీదకి మార్చి మాట్లాడుతుంటాను నేను. మీరు గమనిస్తే గనక ఇడిచేసినోడు పేకాడుతుంటే అంతకంటే ఇడిచేసినోడు వచ్చి ముక్కలేశాడు అని. ఎందుకంటే ఆ పెయిన్ తెలియాలి సొసైటీలో. ఇప్పుడు ఇడిసేసింది ఏమందితే అంతకంటే ఇడిసేసింది వచ్చి ఆరతి పట్టింది అనే మాట మీరు ఎలా అనగలుగుతారు? అవేవో పాతకాలంలో పుట్టినాయి ఆ సామెతలు. మాట్లాడొద్దు ఇప్పుడు అట్లాంటి జెండర్. ఇప్పుడు బూతులు కూడా అంతే. జెండర్తో కేవలం ఒక మనిషిని తిట్టాలి అంటే ఆ ఇంట్లో ఉన్న మనిషి యొక్క ఇంట్లో వాళ్ళ అమ్మ, అక్క, వాళ్ళందరినీ తీసుకొస్తారు. మీ అన్న అనే మాట ఎందుకనరు? ఇప్పుడు దానికి కౌంటర్గా ఇప్పుడు ఒక మాట పుట్టింది, మీ అయ్యా అంట మొదలెట్టారు. కొంచెం మారి అంటే ఏదో ఒకటి తిట్టాలి. ఆ తిట్టేటప్పుడు కాస్త ఏదో కొంచెం సంస్కారం జోడించి మీ అయ్యా అని మాట్లాడుతున్నారు. సరే, ఏదైనా సరే సంస్కారం లేకుండా బూతులు మాట్లాడడం, మోతాదు తక్కువ ఎక్కువ అనేది వేరే విషయం. సంస్కారయుతంగా మాట్లాడడం అనేది చాలా అవసరం. కానీ దీంట్లో మహిళల్ని ఇరికిచ్చి సంస్కారం లేకుండా మాట్లాడటం అనేది మన సమాజంలో పరిపాటి అయిపోయింది. ఈ పరిపాటిలో భాగంగానే మహిళలకే శుద్ధులు చెప్పటం, మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే మిమ్మల్ని అబ్బాయిలు ఏదైనా చేస్తారు అని అమ్మాయిల్ని హెచ్చరించటం. అట్లాగే ఈ చట్టసభలో ఇప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ నవ్వటం. నాకైతే ఏమనిపిస్తుందంటే అది మన రాష్ట్రం కాకపోవచ్చు, కానీ మన దేశమే కాబట్టి అసలు అది రికార్డ్స్లో ఉంచారా, తీసేశారా? రికార్డ్స్లోంచి తీసేయాలని చెప్పి నేను కోరుతున్నా. డిమాండే, కోరటం కాదు. అంత బాధగా ఉంది నాకు. అసలు ఒక అసెంబ్లీలో ఒక సేయింగ్ ఎట్లా వస్తుంది? ఇది కానీ ఒకవేళ ఇన్ కేసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రతోటి మార్ఫింగ్ చేశారు అంటే అదేదో బయట పెట్టుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళ మీదే ఉంది. దానిలోంచి బయటికి రావాల్సిన, అంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకుని వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మార్కింగ్ చేసిన వీడియో లాగా కూడా అనిపించలేదు, బాగా క్లారిటీగానే ఉంది. ఇప్పుడు ఎందుకు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆవిడే ఒక ఆవిడ ఇప్పుడు ఈ శివాజీ వ్యవహారంలో ఒక గొంతు వేసుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది దీనికి చెప్పండి? ఇది కూడా అత్యాచారం చేయడం కూడా మగవాళ్ళ హక్కే అని మాట్లాడుతుందా? లేదు అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడడం కూడా కరెక్టే అని మాట్లాడుతుందా? ఇప్పుడు రాజకీయాలు వచ్చేస్తాయి దీంట్లో. ఇప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు పార్టీ పరంగా దుమ్మెత్తి పోసుకుంటారు. కానీ ఎవరు ఎలా రియాక్ట్ అయినా కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సమాజం ఏ స్థాయిలో ఉంది. ఒక మహిళ పట్ల ఒక పురుషుడు చాలా పశుబలంతో క్రూరంగా అత్యాచారం చేయాలని చెప్పి చూస్తూ ఉన్న సందర్భంలో అనేది అంటే ఆ పశుత్వాన్ని మనం అంగీకరించినట్లేగా. ఎగ్జాక్ట్లీ. ఆ భావన మనకు లేకపోతే గనక మనం ఈ మాట వాడంగా, ఈ సామెతను వాడంగా. పోని ఓ మందు పార్టీలో నలుగురు ఆడోళ్ళు నలుగురు మగోళ్ళు కలిసి కూర్చొని, లేదు ఒక ప్రైవేటు ఫంక్షన్లో కూర్చుని నలుగురు మాట్లాడుకున్నారు అంటే అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. అలా మాట్లాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఆ పిచ్చి జోకులు వేసుకుంటూ మాట్లాడేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కూర్చోవాలా వద్దా అనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి హోదాని అనుభవిస్తున్నటువంటి స్పీకర్ అసలు ఈ అంశం మీద ఖండించాల్సింది పోయి నవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఇదే చాలా బాధాకరం. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న కాక మొన్న ఉన్నావు సంగతి, ఇంకొక సంగతి ఇక్కడ అసలు ఎక్కడ సెన్సిబిలిటీ అనేది కనిపించట్లా. అతను ఎమ్మెల్యేనే కదా, సెంగార్ అనే అతను కూడా ఎమ్మెల్యేనే కదా, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడంట. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది. మరి అతను అలా ఎలా చేయగలిగాడు? అతని ఫ్రెండ్స్ చేయడం ఏంటి, ఆ అమ్మాయిని చంపేయాలని చూడటం ఏంటి, రకరకాలు చేస్తే అతన్ని విడుదల చేయించడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారు. అట్లాగే గుజరాత్లో జరిగిన ఆ బిల్కిస్ బానో నిందితుల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి దండలేసి వాళ్ళకి స్వీట్లు పెట్టి ఏం చెప్పారు, సద్బ్రాహ్మణులు ఇలా చెయ్యరు అని చెప్పి అత్యాచారాలు చేయరు అన్నారు. అంటే ఇప్పటి వరకు జరిగిన ట్రయల్ కావచ్చు, ఇప్పటి వరకు పెట్టిన కేసు కావచ్చు, తీర్పు కావచ్చు, జైల్లో ఉండటం కావచ్చు, అన్నీ తప్పనే. ఇప్పుడు బ్రాహ్మణులు చెయ్యరు అనే మాట నీ నోట్లోంచి వచ్చింది అంటే ఇదంతా అసలు జరగలేదనే కదా. అంటే ఇలా ఏం జరుగుతుంది అంటే మన సమాజంలోనే మహిళ పట్ల నేను ఒక ఔదార్యం చూపించమని నేను చెప్పను, కానీ అంత అవసరంలో మహిళ ఉంది అని కూడా నేను అనుకోను. కానీ మీకు ఒక ఈక్వల్ స్టేటస్, నీకు ఒక సమానమైన పౌరురాలు అనేది గనక ఒక మనిషికి ఉంటే వాళ్ళ మీద జోకులు వేయరు. ఇప్పుడు నీతో సరి సమానమైన మనుషులు అనుకుంటే వాళ్ళ మీద జోకులు వేయరు కదా. ఇదే నేను కోరుకునేది. ఈ సమాజంలో ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా, స్త్రీలైనంత మాత్రాన అవకాశం ఉంది కదా అని దుమ్మెత్తిపోయడం కావచ్చు, లేదు పురుషులైనంత మాత్రాన అధికారం చూపించి ఇష్టారాజ్యంగా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ప్రతి మనిషి తన పక్కన ఉన్నవాళ్ళు ఏ జెండరు అని చూసేదానికంటే కూడా మన మానవ జాతి అని చూశారనుకోండి, కొంచెం ఒక మంచి భావనలు వస్తాయేమోనని నా ఆశ. ఓకే, మళ్ళీ చివరగా ఇలా ఏ చట్టసభలోనైనా సరే ఇలా ఇంత ఇదిగా మాట్లాడడం, ఇంత లేఖితనం కనిపిస్తుంది నాకు. వాళ్ళు నవ్వారు చూడండి, ఆ నవ్వులు మరీ బాధ కలిగిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ మన ఎమ్మెల్యేల స్థాయి ఇదా, మన పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధుల స్థాయి ఇదా అని బాధగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.